మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే కప్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. అల్వాలోని బైహు మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన చిన్నారులు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు మలేషియాలో జరిగిన సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే కప్ 2026 పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, సింగపూర్, భారత్, పాకిస్తాన్, ఇరాన్, డెన్మార్క్ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో అల్వాల్ హెచ్ఎంటీ కాలనీలోని బైహు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు మెరిశారు. మొత్తం 6 పాల్గొని 5 పతకాలు సాధించారు. కార్తీక్ డొక్కా గోల్డ్, బ్రాంజ్ పతకాలు గెలుచుకోగా హసిత పగిడిమర్రి గోల్డ్ సాధించింది. రేయాన్ షానంద్ సిల్వర్, ఇషాన్ భగత్ బ్రాంజ్ పతకాలు అందుకున్నారు. ఈ విజయాల సందర్భంగా అల్వాల్ హెచ్ఎంటీ కాలనీ నుంచి కొంపల్లి బ్రాంచ్ వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానికంగా ఆకట్టుకుంది. ఈ జట్టుకు భారత్ జట్టు కోచ్, బైహు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ నాని పొలగార నాయకత్వం వహించారు. విద్యార్థుల కృషి, కోచ్ మార్గదర్శకత్వంతో సాధించిన ఈ విజయాలు తెలంగాణ గర్వకారణంగా మారాయి. మరిన్ని అంతర్జాతీయ విజయాలకు ఇది నాంది కావాలని ఆశించారు. Yeah, wait, please look here, everyone. నా పేరు నాని పులగర, బైహు మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ని. సో రీసెంట్గా జరిగిన సైలెంట్ నైట్ మలేషియాలో జరిగింది ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్. దానికి మన అకాడమీ నుండి 6 మెంబర్స్ వెళ్ళాము. సో 6 మెంబర్స్లో 4 మెంబర్స్ మనకి మెడల్స్ తీసుకొచ్చారు. ఇండియాకి అఫీషియల్ ఇండియా రిప్రజెంట్ చేసుకుంటూ ఆడారు. సో దాంట్లో రేయాన్స్ కుమిటే కటాలో సిల్వర్ మెడల్ కొట్టాడు. కార్తిక కటాలో గోల్డ్ మెడల్, కుమిటేలో బ్రాంజ్ మెడల్ కొట్టింది. అండ్ ఇషాన్ వచ్చేసి టీమ్ కుమిటేలో బ్రాంజ్ మెడల్ అండ్ ఆసిత టీమ్ కుమిటేలో గోల్డ్ మెడల్ కొట్టారు. సో ఇది మనందరికీ ప్రౌడ్ మూమెంట్, తెలంగాణకి, అట్లనే మన బైహు మార్షల్ ఆర్ట్స్ కూడా. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇది 3 days జరిగిందండి టాప్ కాంపిటీషన్. 17, 18, 19 మన ఈ ఏప్రిల్ మంత్లోనే జరిగింది, లాస్ట్ వీక్. సో 8 కంట్రీస్ వచ్చాయి దీనికి. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక అండ్ పాకిస్తాన్, మన మలేషియా, ఇరాన్, డెన్మార్క్ సంథింగ్ కంట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఎవ్రీడే 3 hours ప్రాక్టీస్ చేసి ఎంతో కష్టపడి మన ఇండియాని రిప్రజెంట్ చేశారు. దానికి చాలా హ్యాపీ ఉన్నాము. ఇలాంటి వాళ్ళు ఎంతో ముందుకు రావాలి, ఎంతోమంది కరాటే నేర్చుకొని ఇంకా మన ఇండియాకి, మన రాష్ట్రానికి ఇంకా పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఛాంపియన్స్ ఉన్నారు, నేషనల్ తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ నేషనల్స్ ఆడే వాళ్ళు ఉన్నారు, కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో అందరూ ఇక్కడ ఏంటి అంటే ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఇది. సో మ్యాక్సిమం ప్లేయర్స్ రెడీ అవుతారు. వాళ్ళందరికీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది అండ్ మాస్టర్స్, మా టీం ఉంది. నేను దీనికి హెడ్ కోచ్గా ఉన్నాను. సో నా అండర్లో ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ ఇంకా కామన్వెల్త్ ఛాన్స్ ఉంది, నెక్స్ట్ ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ మేము గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ వాంట్ టు థ్యాంక్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్, అండ్ కీర్తన్ కొండ్రు గారు, జాయింట్ సెక్రటరీ ఆఫ్ FIO, and Bharat Sharma garu for giving this big opportunity for us. We are thankful to whole India karatekas
థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ లెవెల్ తర్వాత ఇంకే లెవెల్, ఇంటర్నేషనల్ తర్వాత ఇంకే లెవెల్కి వెళ్తారు? ఇంకా ఏషియన్ ఆడొచ్చు అండి, WKF ఆడొచ్చు. కామన్వెల్త్ మనకి స్కాట్లాండ్లో జరుగుతుంది నవంబర్లో, దానికి కూడా ప్రిపరేషన్ ఉంది. మన ఇండియా నుండి వెళ్తున్నారు, మన ఎస్పెషల్లీ తెలంగాణ నుండి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. చాలా తేడా ఉంటుంది, అందరిలాగా ఉండిపోరు పిల్లలు. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలకి ఫెయిల్ అయిపోగానే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానివ్వండి, ఎడ్యుకేషన్ ప్రెషర్ కానివ్వండి, ఏదైనా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ మార్షల్ ఆర్ట్స్లో ఏంటి అంటే ఇవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళు సెల్ఫ్ కంట్రోలింగ్ నేర్చుకుంటారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. బయటికి ఇప్పుడు చదువుకోవడానికి చాలామంది వేరే స్టేట్స్కి, కంట్రీస్కి వెళ్తున్నారు. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. మనం ప్రతి ఒక్కరికి పోలీస్ని పెట్టలేము కాబట్టి మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉండాలి వాళ్ళకి. సో అన్ని స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్ ది బెస్ట్ అండి. మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. కుమార్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మన TPCC. ఆయన సపోర్ట్ ద్వారానే మేము ఇంతవరకు వెళ్ళగలిగాము. ఇంకా ముందుకు వెళ్తాము విత్ ఆయన బ్లెస్సింగ్స్తో అండ్ ఆయన సపోర్ట్తో. ఇంకా చాలా మెడల్స్ రావాలని, ఇంకా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని అందరూ కోరుకుంటున్నాము. పేరెంట్స్ని కానివ్వండి, ఈవెన్ ఆడియన్స్. కరాటే చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్సే కాదు, ఇది స్పోర్ట్ కూడా. స్పోర్ట్స్లో వెళ్తే పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళు మెంటలీ హెల్తీ ఉంటారు, ఫిజికల్గా హెల్తీ ఉంటారు, వాళ్ళు లైఫ్ స్టైల్ నేర్చుకుంటారు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తే మనకి ఆ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో చూస్తే మన దగ్గర ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఒక కంట్రీకి వెళ్ళి వాళ్ళు ఆడారు సొంతగా అంటే వాళ్ళు చాలా ఇండిపెండెంట్ అయినట్టు. వాళ్ళు ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే ఆ లెవెల్కి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు బిల్డ్ చేసుకోగలరు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే వాళ్ళకి హెల్త్, ఫిట్నెస్తో పాటు వాళ్ళకి ఆ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ అనేది. అట్ ద సేమ్ టైం స్పోర్ట్ కూడా. పిల్లల్లో స్పోర్ట్ ఉంటే ఆ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళకి ఆ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడం, సక్సెస్ ఉన్నప్పుడు హంబుల్గా ఉండడం, ప్రతిదీ నేర్చుకుంటారు. అది స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలందరూ గేమ్స్కి, మొబైల్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిల్లో ఇట్లాంటి అచీవ్మెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి. మన ఇండియాకి ఎన్నో మెడల్స్ తీసుకురావాలి. మనకి చూస్తే అందరూ ఎడ్యుకేషన్లోనే బిజీ అయిపోయారు. మనకి స్పోర్ట్స్ అవసరం, మనకి మెడల్స్ అవసరం. వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనది చాలా తక్కువ ఉంది. ఈవెన్ మలేషియాలో ఎంత కాంపిటీషన్ ఉందంటే అక్కడ 6 years కిడ్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు, స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. సో ప్రతి ఒక్కరు మన ఇండియాలో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు మనం కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక లెవెల్లో వాళ్ళు ఆడతారు. వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కానివ్వండి,